తాజ్. రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఎట్లాస్ సైకిల్. సోమాచారి, రాజిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ యాస, భాష నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేసుకోగా ఆ సందర్భంగా టైటిల్ రిలీజ్ చేసిందే చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర పాల్గొనడం విశేషం. Class cycle, అంతగానే పెట్టలేదు. టైటిల్ ఈస్ వెరీ గుడ్. పాత వైబ్స్, 80s వైబ్స్, మేము చిన్నప్పుడు వైబ్స్ అన్ని కనిపిస్తుంది. హోప్ఫుల్లీ వర్క్ ఆన్ ఇట్. తెలంగాణ స్క్రిప్ట్ అని చూడటానికి బాగుంది. కరెక్ట్గానే ఆ టైంలో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ షుడ్ వర్క్ వండర్స్. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా సీజన్లలో మాత్రం భారీ సినిమాలతో సందడి చేస్తూ ఉంటారు మూవీ మేకర్స్. అయితే ప్రస్తుతం రాబోతున్న సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలేవి కూడా సందడి చేసే పరిస్థితి కనిపించకపోవడంతో ఇదే మంచి టైం అనుకుని బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నాడట ఈ సెన్సిబుల్ డైరెక్టర్. శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ తో నేషనల్ అవార్డు కొట్టేసిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఆనంద్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మునుపటి స్థాయిని అందుకోలేకపోతున్న శేఖర్ కమ్ముల సాలిడ్ కంబ్యాక్ ఇస్తానంటూ తాజాగా ధనుష్ తో కుబేరా అనే మనీ క్రైమ్ డ్రామాని పట్టాలెక్కించాడు. ఇక ధనుష్ తో పాటు ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ధనుష్ నాగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తూ జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. అయితే ఈ సమ్మర్ సీజన్లో కానీ సీజన్ ఎండింగ్ లో వేరే పెద్ద సినిమాలు లేకపోవడం కుబేరాకి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. వస్తుందని ఆశపడ్డ విశ్వంభర, వస్తామని అనౌన్స్ చేసిన మాస్ జాతర ఇప్పటికీ ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో సమ్మర్ సీజన్లో పాగా వేయడానికి రెడీ అయిపోయాడు ఈ కుబేరుడు. ఇక ఈ నిర్ణయం అటు ధనుష్ కి కూడా బాగానే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10న రావాలి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మేలో వస్తుంది. అదే జరిగితే తన 2 సినిమాల మధ్య పోటీ తప్పదు. ఏది ఏమైనా సమ్మర్ సీజన్లో ఈ కుబేరుడు సోలోగా వస్తే మాత్రం బాక్సాఫీస్ ని దున్నేయడం ఖాయం. చూడాలి మరి సైలెంట్ గా ఉన్న సినిమాలు స్పీడ్ అందుకుని బరిలోకి దిగుతాయో లేక తొందరేముంది అని దసరాకి షిఫ్ట్ అవుతాయో. సినిమా కలెక్షన్స్. ఒకప్పుడు సినిమా విజయాన్ని రోజుల మీద నుండి లెక్కిస్తే ఇప్పుడేమో కొల్లగొట్టిన కలెక్షన్స్ మీద నుండి లెక్కిస్తున్నారు. అయితే ఫాల్స్ ప్రెస్టేజ్లో భాగంగా ఒక్కోసారి సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ కి వదులుతున్న పోస్టర్స్ కి సంబంధమే లేకుండా పోతుంది. దాంతో అసలు ఏవి నిజమైన కలెక్షన్సో ఏవి ఫేకో అన్న డైలమాలో ఉంటున్నారు మూవీ లవర్స్. అయితే ప్రస్తుతం అలాంటి కలెక్షన్ల పోస్టర్స్ పై మరోసారి సెన్సేషనల్ కమెంట్ చేశాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో. మా సినిమా ఇన్ని కోట్లు కొల్లగొట్టింది, అన్ని కోట్లు కొల్లగొట్టింది అంటూ పోస్టర్స్ రిలీజ్ చేయటం మొదలుపెట్టారు మేకర్స్. ఇలా సినిమా విడుదలైన 2-3 రోజులకే ఒకరు 100 కోట్ల వసూళ్ల పోస్టర్ వదిలితే పోటీగా 150 కోట్ల వసూళ్ల పోస్టర్ మరొకరు వదిలేవారు. ఇవి కూడా అఫీషియల్ గా బయటికి రావటంతో జనాలు షాక్ అవ్వాల్సిన పరిస్థితి. మోస్తారు సినిమాలకి కూడా విడుదలైన 3-4 రోజులకే 100 కోట్లు అంటూ పోస్టర్లు వేయటం సంచలనంగా మారేది. ఓ హీరో 100 కోట్లు కొట్టాడనగానే మరో స్టార్ 150 కోట్లు రాబట్టినట్లు వదిలే పోస్టర్లు నెట్టింటా వైరల్ అయ్యేవి. అయితే అందరు హీరోల విషయంలో ఇదే జరగడంతో నిజమేనేమో అనే నమ్మే పరిస్థితి. కానీ రాను రాను అదంతా ఉత్తిదే అని హీరో ఇమేజ్ కోసం, మార్కెట్లో పోటీ వచ్చే సినిమా బిజినెస్ కోసం కొన్ని పిఆర్ టీంలు ఇలా కొత్త బూటకపు ప్రచారానికి తెరతీశాయని కాలక్రమంలో అర్థమైంది. ఈ విషయాన్ని కొంతమంది తమిళ, తెలుగు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. ఇక ఇటీవలి దిల్ రాజు కూడా ఓ నిర్మాతగా తాము కూడా బయటకు చెప్పుకోని పరిస్థితులు కొన్ని ఉంటాయని ఓపెన్ గానే వాపోయాడు. తాజాగా సందీప్ కిషన్ కూడా ఈ పోస్టర్ల వ్యవహారంపై మాట్లాడుతూ అదంతా నిజమే అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి పోస్టర్స్ ని చూసి సక్సెస్ పై అంచనాకి రాకూడదని, ఆడియన్స్ ఆదరిస్తేనే నిజమైన సక్సెస్ అని అర్థం చేసుకోవాలన్నమాట. కాంబినేషన్. ఈ పేరు వింటే చాలు కథ కాకరకాయ మాకెందుకు అంటూ 100 కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోతూ ఉంటారు ప్రొడ్యూసర్స్. స్టార్ కాంబినేషన్స్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి.
ఇప్పుడు ఇదే క్రమంలో మరోసారి ఈ తండ్రి కొడుకుల కాంబోని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట ఈ టాలీవుడ్ కుర్ర డైరెక్టర్. సిల్వర్ స్క్రీన్ మరోసారి మెగా కాంబోతో అలరించడానికి సిద్ధమవుతోందా? టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న మెగాస్టార్ మరియు గ్లోబల్ స్టార్ కలిసి నటించనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తో డీలా పడ్డ చరణ్ తాజాగా బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. RC16 లో చరణ్ తో పాటు చిరు కూడా యాక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. గతంలో మగధీరాలో చరణ్ తో పాటు స్టెప్ కలిపిన చిరు ఆ తర్వాత బ్రూస్లీలో కాసేపు కనిపించి రీసెంట్ గా వచ్చిన ఆచార్యలోనూ అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలోనూ మెగాస్టార్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని, ఇది సినిమాకే హైలైట్ కాబోతుందని సమాచారం. అయితే దీంట్లో ఎంత నిజముందో మేకర్సే బయట పెట్టాలి. మరి ఒకవేళ ఈ కాంబో కనుక మరోసారి సెట్ అయితే మెగా అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. చూడాలి మరి నిజంగానే మరోసారి కలిసి అలరిస్తారా లేదా రూమర్స్ అంటూ కొట్టేస్తారా అని. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ హిట్టే ప్రామాణికం. ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడే వాలిపోతూ ఉంటారు మేకర్స్. ప్రస్తుతం అదే పనిలో నేను కూడా ఉన్నాను అంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంటూ సిద్ధమైపోతూ ఉండటంతో మేము కూడా చూడ్డానికి సిద్ధం అంటూ రెడీ అయిపోతున్నారట మూవీ లవర్స్. చావా ఏ ముహూర్తాన విక్కీ కౌశల్ ఒప్పుకున్నాడో కానీ ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 12 రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఈ క్రమంలో ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది గీతా ఆర్ట్స్. ఇక తెలుగు ఆడియన్స్ కి సినిమాని మరింత దగ్గర చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఏమిటన్నది మేకర్స్ బయట పెట్టాలి. ఇక తండేల్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం వల్ల చావాకి రీచ్ మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే ఒక భాషలో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు మరో భాషలో అదే స్థాయిలో అన్ని వేళలా సక్సెస్ అవుతాయా అంటే డౌటే. చూడాలి మరి బాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ పతాకం ఎగరేసిన ఈ మరాఠా యోధుడు తెలుగు నేలపై ఎలా ఘీంకరిస్తాడో. గతం ఎంతో ఘనమన్నట్టుగా ఎన్నో సాలిడ్ బ్లాక్ బస్టర్స్ చూసిన కాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా 1000 కోట్ల క్లబ్లోకి చేరలేదంటే ఆశ్చర్యమే. ఇదే క్రమంలో పొరుగున ఉన్న టాలీవుడ్ 2000 కోట్ల వైపు పరుగులు పెట్టే పరిస్థితి. దీంతో ఎలాగైనా సరే ఈ క్లబ్లోకి అడుగు పెట్టి తీరాల్సిందే అని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఇందుకోసం తానెప్పుడూ కూడా టచ్ చేయని గ్లామర్ యాంగిల్ ని కూడా ఈసారి గట్టిగానే దాటించే పనిలో పడ్డాడట. అయితే ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు ఏమవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. ఈ సినిమా మాకు బాహుబలి అవుతుందంటూ కంగువా సినిమాని ఆకాశానికెత్తాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఇక నాలెక్క 200 కోట్లు అంటూ కాలర్ ఎగరేశాడు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా. కానీ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు. అయితే ఈ మాటలని బట్టే 1000 కోట్లకి కోలీవుడ్ ఎంత మొహం వాచిపోయిందో అర్థమవుతోంది. ఈ క్రమంలో లోకేష్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న కూలీపైనే ఆశలని పెట్టుకున్నారు తమిళ ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి చేరటం పక్కా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ అంచనాలని ఆదుకోవటానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అందులో భాగంగానే తానెప్పుడు టచ్ చేయని గ్లామర్ని ఈసారి బాగా పండిస్తానంటూ రెడీ అయిపోయాడు. తాజాగా కూలీ నుండి రివీల్ అయిన పూజా హెగ్డే లుక్ ని చూస్తూనే ఇది అర్థమవుతూ ఉంది. ఈ సినిమాలో ఆల్రెడీ శృతి హాసన్ ఉన్న సంగతి తెలిసిందే. అంటే డబుల్ గ్లామర్ తో ఆడియన్స్ కి మంచి ఐఫీస్ట్ ఇవ్వనున్నారన్నమాట. అయితే లోకేష్ గత చిత్రాలైన మానగరం, ఖైదీ, విక్రమ్ ఇలా ఏ సినిమాని తీసుకున్నా గ్లామర్ జోలికి పోయిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కూలీ కోసం లోకేష్ తన ట్రాక్ ను మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రజనీకాంత్ హీరో అవటంతో లోకేష్ తన మార్క్ లేకుండా ఈ సినిమాను తీసుకున్నాడని, అందుకే కలరింగ్, గ్లామర్ అంటూ ఇలా శృతి హాసన్, పూజా హెగ్డేలను తీసుకుంటున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఈ అందాలు కూలీని 1000 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాయో లేదో. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.